అందరికీ నమస్కారం అండి. హెల్దీ హెవెన్ కి స్వాగతం. హెల్దీ హెవెన్ క్యాప్షన్ వచ్చేసి మేము పెట్టింది ఏంటంటే ఈట్ హెల్దీ లివ్ ఇన్ హెవెన్ అండి. ప్రతి ఒక్కటి హెల్దీగా తినండి, స్వర్గంలో ఉన్నట్టు జీవించేసేయండి అని చెప్తున్నాం కదా. అలాంటి హెల్దీ ప్రోడక్ట్స్, హెల్దీ రెసిపీస్ మీ ముందుకు మేము తీసుకొస్తుంటే ఉంటాము. అవన్నీ మీరు చూడాలనుకున్నప్పుడు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీ ముందుకు మేము నెక్స్ట్ చేసే వీడియోస్ అన్ని మీ ముందుకు వచ్చేస్తాయి. ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న ప్రోడక్ట్స్ వచ్చేసి ఆర్గానిక్ పాపడ్ అండి. ఆర్గానిక్ పాపడ్ దీంట్లో ఏంటి అంటే మంచి డిఫరెంట్ 8 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నానండి ఈ రోజు. ఇది ఏంటి అంటే యాక్చువల్ గా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారండి. పిల్లలు స్నాక్స్ బాక్స్ లో తినొచ్చు, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, డైట్ లో ఉన్న వాళ్ళు తినొచ్చు. ఈ స్నాక్ ఐటమ్ ఏంటి అంటే డీప్ ఫ్రైడ్ కాదండి, బేక్డ్ అండి. కంప్లీట్ గా హ్యాపీగా తినేసేయచ్చు. జస్ట్ ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యాడ్ అవుతుంది. అసలు ఆయిల్ అనేది చాలా లో కంటెంట్ లో యాడ్ అవుతుంది కాబట్టి టేస్టీగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయండి ఈ ప్రోడక్ట్స్. కాబట్టి మనం హ్యాపీగా తినొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం చిప్స్ తింటుంటాం, జంక్ తింటూ ఉంటాం బయట. అలా చిప్స్ ఏంటి అంటే ఆయిల్ లో ఫ్రై అయిపోతాయి. అవేంటి పామ్ ఆయిల్స్ అవి యూజ్ చేస్తున్నారు, మనకు తెలిసిన విషయమే. కానీ ఇది అయితే మంచి బేస్ తో మంచిగా ప్రిపేర్ చేస్తారండి. గోధుమ పిండి ఆయిల్ వేస్తారని డీప్ ఫ్రై అనేది అస్సలు ఉండదు, జస్ట్ ఫ్రై చేస్తారు అంతే, బేక్ చేసేస్తారు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్ గా ఏంటి అంటే దీని సౌండ్ జస్ట్ మీకు చూపిస్తాను. కట్ జస్ట్ అప్పడం ఉంటుంది కదా, అంత క్రిస్పీగా, అంత టేస్టీగా ఉంటుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఒక్కసారి తిన్నారంటే దీన్ని మళ్ళీ అసలు వదలరండి. దీంట్లో ఫ్లేవర్స్ అన్ని మీకు చూపించేస్తాను. జస్ట్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి. మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు దాని ప్రైస్ డీటెయిల్స్, తర్వాత ఇంకా ఏం హెల్దియర్ వర్షన్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి కూడా మీకు చెప్పేస్తాము. ఎక్కడికైనా షిప్పింగ్ కూడా చేసేస్తామండి. ఇది కొంచెం షిప్పింగ్ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే కొంచెం మెత్తగా ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. వాక్యూమ్ ప్యాక్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. నియర్లీ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. పిల్లలకు మనం జంక్ అవి పెట్టడం కన్నా ఇలా హెల్దియర్ టైప్ ఆఫ్ స్నాక్స్ పెట్టామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే హెల్దీ టైప్ ఆఫ్ స్నాక్స్ ఇస్తున్నాం, హెల్దీ ఇస్తున్నాం కదా, హెల్దీగా ఇవ్వండి. మనం జంక్ ఏదో పిల్లలు అన్నిటినీ ఆపలేం, కొన్నిటినైనా ఆపగలుగుతాం. ఈ ఆర్గానిక్ పాపడ్ తో కూడా ఏంటి అంటే ఇంకో 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ వచ్చేసాయండి. పాలకూరతో ప్రిపేర్ చేసిన చెక్కలు, తర్వాత వెల్లుల్లి మురుకులు అండి. ఇవి వచ్చేసాయి. ఇందులో పాపడ్లో ఏంటి అంటే చూడండి, మీరే ఫ్లేవర్స్ చూసేయండి. వెల్లుల్లి మెంతి ఫ్లేవర్ అండి, ఇంకా మెంతి కూరతో ప్రిపేర్ చేసింది, ఇంకా టమాటో ఫ్లేవర్ అండి. టమాటో ఫ్లేవర్ చాలా ట్యాంగీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా ఉంటుంది కదా, అదొకటి. ఒకటి పంజాబీ పాపడ్ అండి. ఇది యాక్చువల్ గా పంజాబీలో ఫేమస్ పంజాబీ పాపడ్. ఇంకా రెడ్ చిల్లీ, లైట్ స్పైసీ వర్షన్ లో ఉంటుంది. ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అండి. కొత్తిమీర పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అంతేకాకుండా మిల్లెట్స్ లో కూడా 1 టైప్ వచ్చేసింది, అదేంటి అంటే రాగి ఆర్గానిక్ పాపడ్ అండి. అంతేకాకుండా మసాలా పాపడ్ కూడా వచ్చేసిందండి. ఇంకా కొత్తిమీర, ఇంకా ఎండుమిర్చి అండి. ఇంతకు ముందు ఎండుమిర పచ్చిమిర్చి, ఇది ఎండుమిర్చితో ప్రిపేర్ చేసిందండి. ఇందులో ఇంకా మిరియాలు కూడా యాడ్ చేస్తారు. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కి బాగుంటుందండి. మనం హెల్దియర్ వర్షన్ లో తినాలి, ఇంకా టేస్టీగా కూడా తినాలనుకుంటూ ఉంటాం కదా. హెల్దియర్ గా తినడం అంటే టేస్టీగా తినడం అనేది మాత్రం మర్చిపోవద్దండి. హెల్దీగా తినొచ్చు, టేస్టీగా తినొచ్చు అండి. ఇలాంటి సోర్సెస్ చాలా ఉన్నాయి, మనం వెతకాలి, హెల్దీగా తింటూ ఉండాలి. లేదంటే ఇంట్లో ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోండి. కాకపోతే ఈ ఐటమ్ ఏంటి అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమండి. ఈ స్నాక్స్ అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలుగుతాం, కానీ దీన్ని మాత్రం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము. కాబట్టి మనం ఇక్కడ హ్యాపీగా కొనుక్కొని తినొచ్చు. చిప్స్ పిల్లలకి ఇవ్వకుండా ఇలా వచ్చారు. ఇది కూడా ఒక ఫ్లేవర్ ఉందండి. ఇది జీరా ఫ్లేవర్ ఉందండి. ఇది కూడా ఇట్లా ఏంటి అంటే మనకి డిఫరెంట్ 8 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. హ్యాపీగా పిల్లలకు రోజు ఏదో ఒకటి ఇస్తుంటా ఉంటుంది కదా, అలా స్నాక్స్ బదులు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి ఏంటి అంటే మీకు వీలున్నప్పుడు మీరు ఇంట్లో హెల్దీగా చేసి పెడుతుండండి. లేదు అంటే మా స్టోర్ ని విజిట్ చేయండి. ఈ ఒక్క హెల్దీ ప్రోడక్టే కాదండి, హెల్దీ ప్రోడక్ట్స్ పిల్లల గురించే కానీ పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి. ప్రతిది కూడా హెల్దీగా, టేస్టీగా ఉంటుందండి. హెల్దీగా ఉండడమే కాకుండా మనం టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా మేము మీకు వీడియోస్ లో చెప్తూ ఉంటాము. కొన్ని వీడియోస్ పెడతామండి, రెగ్యులర్ గా వంట వీడియోస్ అయితే పెట్టాము. ఏవైతే కొన్ని హెల్దీయర్ గా ఈజీగా మనం ఇంట్లో చేసుకోగలుగుతాం అలాంటివి చిన్నవి పెడుతూ ఉంటాము. ఇంకా హెల్దీయర్ స్టాక్ ఏం వస్తుంది, హెల్దీగా ఎలా ఉండగలుగుతాం, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తుంటాము. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.